రావట్లేదు, తప్పు తెలుసుకోవట్లేదు. తప్పు తెలుసుకోకపోగా ఇంకా ప్రెస్టేజ్గా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వ్యవస్థలు కానీ కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా విద్య కానీ వైద్యం కానీ ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రానికి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఏళ్ళు దాటిపోయినట్టుంది. ముఖ్యమంత్రి 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుభవం, 45-50 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తున్నాడు ఆయన. 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల కానీ పేదల పట్ల కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం మారట్లేదు. ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సామాన్యుల పట్ల పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు. ఒకసారి ముఖ్యమంత్రి 4 బదులు కుర్రాడు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల పట్ల పడే తాపత్రయం లేదా తను తీసుకున్న నిర్ణయాలు, తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా నారా చంద్రబాబు నాయుడు గారు మారాలి కదా. మారకపోగా ఆయన ఈ తంతు చూస్తున్నాం మనం. పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యాన్ని, చదువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకుని స్కూళ్ళని మార్చి చూపించటం, పిల్లలకి ఆంగ్ల విద్యని నేర్పించి తద్వారా ఆంగ్లంలో పాఠాలు చెప్పి వారి నైపుణ్యాన్ని పెంచేదానికి ఆయన కృషి చేసేదే. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పదవిలోకి వచ్చి జగన్ గారు చేసినటువంటి కృషి లేదా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రజల సంపదని ఏమైపోయింది అంటే ఇవాళ ఈయనగాచి నక్కల పాలైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళని గాలికి వదలటం, స్కూళ్ళలో ఇంగ్లీష్ విద్యను తీసేయటం, సాంకేతికంగా వాళ్ళని నైపుణ్యవంతులను చేయాల్సినటువంటి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేయటం, ఆఖరికి బ్యాగుల మీద కూడా కక్కుర్తి, స్కూల్ పిల్లల పుస్తకాలు మోసే బ్యాగుల మీద కూడా కక్కుర్తి. ఆ బ్యాగులన్నీ కూడా పట్టుమని 3 నెలలు కూడా అంటే 100 రోజులు కూడా బ్యాగ్ మోసే పరిస్థితి లేకుండా చిరిగిపోతున్నటువంటి పరిస్థితి, అతుకులు బొంతలు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతగా భుజాలకెత్తుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధం లేదు, ఎవడి తిప్పలాడి పడాల్సిందే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకి మాటికి రోజు ఒకటి చెప్తాడు, అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు.
ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నా. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం లాభం? ఎన్నికల ముందేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లలో 40 సీట్లు, అది కూడా రికమెండేషన్ లేకుండా అన్ని కన్వీనర్ కోటాలోనే ఇంటర్వ్యూ ద్వారా రికమెండేషన్, ఎవరి రికమెండేషన్ లేకుండా కొన్ని సీట్లు 12 లక్షలు, కొన్ని సీట్లు 20 లక్షల రూపాయలు కట్టి తద్వారా మెడికల్ కాలేజీ నిర్వహణ ఇబ్బంది లేకుండా ఉంటాకి ఆ కాలేజీ ఎవరి దగ్గర చేయి జాపకుండా ప్రభుత్వాల దగ్గర ఆకాశం వెంక చూసినట్టుగా ఎదురు చూడకుండా కాలేజీ దానంతా నడవాలి మెడికల్ కాలేజీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇక నారా లోకేష్ నాయుడు గారు అయితే ఆ జీవో రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా మా నాన్న సంగతి వదిలేయండి, మా నాన్న ఎప్పటికప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు, కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళం, హైదరాబాద్లో ఉంటే నాకేమైనా జ్వరం వస్తే ఒంట్లో బాగోపోతే పరిగెత్తుకుని నిమ్స్కి వెళ్ళేవాడిని, కాబట్టి రేపు మా ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తానని చెప్పి ఆయన ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారో, కోటలు దాటిన మాటలు చూసాం మనం. ఇవాళ సిగ్గు అనేది కూడా ఏమాత్రం పడకుండా, సిగ్గు అనేది ఏమాత్రం పడకుండా, అరే మొన్న అట్లా చెప్పామే, ఓట్లు అడుక్కున్నామే, మొన్న నమ్మారే అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అంటే తోలు మందమైపోయి బాగా ఈ రకంగా ఇవాళ తప్పుడు నిర్ణయం తీసుకుని కాలేజీ మొత్తం అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం. ప్రైవేట్ వాడికి అప్పచెప్తే ఏమవుతుంది? కాలేజీ ఒకటే కాదు, హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారంట, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇస్తారంట. ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ పి సైలెంట్గా ఉంటుంది. ఈ 4వ పి సైలెంట్గా అంటే పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్స్ ప్రాఫిట్. పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్స్ ప్రాఫిట్ కింద ఈ పథకం తీసుకొచ్చారా కాదా? మీరు తెచ్చిన 4 పిలో 1 పిని మింగేసి మాట్లాడుతున్నారు కదా మీరు. అది అంటే సైలెంట్ కింద అనమాట. ఇంగ్లీష్లో కొంత గ్రామర్లో చెప్తాడు కదా, అది సైలెంట్, ఇది సైలెంట్ అని. ఈ 4వ పి మీరు సైలెంట్ చేసి ఎవడికి దోచిపెడతాకని చెప్తున్నాను. ఎక్కడన్నా మీరు ఈ పాలసీ, మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 150కి 40 సీట్లు, 42 సీట్లు, అది మొత్తం మేము అది కూడా మెరిట్లోకి తెచ్చేస్తామని చెప్పి కోతలు కోసి ప్రతి చోట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి, లేదా హాస్పిటల్ని బలోపేతం చేస్తామని చెప్పి ఇవాళ ఇది చేయటాకి, ఈ మోసం చేయటాకి మీరు ఎవరితో ఉన్నా ఎక్కడన్నా చర్చించారా? ఎక్కడన్నా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారా? మీరు ఎన్నికల ముందే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తాం, ఇది అద్భుతమైన పాలసీ అని చెప్పి ఓట్లు అడిగి మీరు ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మోసం చేస్తున్నప్పుడు మీరు ప్రజల నుంచి అభ్యంతరాలు అడగాలా అక్కర్లేదా? అడగలేదు. పోనీ చట్టసభల్లో ఏమన్నా చర్చించారా ఎవరితో అన్నా? అంటే తండ్రి కొడుకులు మీ ఇద్దరు కూర్చుని వ్యాపారం మాట్లాడేసుకుంటే సరిపోతుందా? ఇవాళ ప్రజలు ఇచ్చారు కదా, 1 కోటి మంది రాష్ట్ర ప్రజలు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి మీకు ఇష్టమా లేదా అని సంతకాలు పెట్టమంటే 90% మంది రాష్ట్ర ప్రజలు అరే బాబు మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మేదాకండ్రా బాబు అని చెప్పి సంతకాలు పెట్టేవాళ్ళు. మీ జనసేన, బీజేపీ, టీడీపీ కరడుగట్టిన కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కూడా సంతకాలు పెట్టేవాళ్ళు. జగన్ 1 కోటి అన్నాడు కాబట్టి 1 కోటి మందే పెట్టి ఓ డెడ్ లైన్ పెట్టుకుని 1 కోటి మందితో చేశాను. ముందే అయిపోయినాయి. కానీ గవర్నర్ గారి లభ్యత
లేట్ అవటం వల్ల 4 రోజులు దేకింది తప్పితే 1 కోటి మంది సంతకాలు అంటే ప్రజాభిప్రాయం మీకు అంటలా బాగా తోలుమందం అయిపోయింది. జగన్ గారికేమో విద్య పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రజల యొక్క విద్య పట్ల, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల అమితమైనటువంటి బాధ్యతగా ఆయన భావిస్తే, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క బాగోగుల పట్ల అంటే ప్రజల్ని బాగు చేయడంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వు, చదువు గాలి కొదులుతావు, సామాన్యులు, పేద మధ్యతరగతి వర్గాలు ఎలా ఇవాళ అందరిని ద్రాక్షలాగా చదువు అయిపోయే పరిస్థితి అయితే, వైద్యం అంటే ఎవరికైనా రోగం వస్తే అప్పులు పాలైపోయి కుదేలైపోయి ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మటమో తాకట్టు పెట్టుకుంటే కానీ రోగం నయమైనటువంటి పరిస్థితులు ఉంటే, అంటే బతకటాకి పతనం అయిపోవాలని పరిస్థితి వస్తే, ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మనం ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు, అసలు మీరు ముఖ్యమంత్రిగా పదవి ఎలగబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇచ్చేయండి. మీకన్నా ఎవడొకడో గట్టో డబ్బున్నోడు ఎవడన్నా వస్తాడేమో, పీపీ కింద కూడా ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేయండి. ఏదోటి మామూలు తీసుకుని శుభ్రంగా రాష్ట్రం ఏదోటి అటో ఇటో తేల్చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి అయితే, చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళ మనిషి అనేది ప్రతిసారి నిరూపించుకుంటుంటాడు ఆయన. ప్రతిసారి, ఇది మొదటిసారి కాదు కదా, ప్రతిసారి ఆయన నిరూపించుకుంటుంటాడు. ఆరోగ్యశ్రీ అని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో ఉందా? ఏమైపోయింది? ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకోవటమే కాకుండా ఇవాళ సీఎం రిలీఫ్ కోసం, అంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, సీఎంఆర్ఎఫ్ కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పేదోళ్ళు మీ సచివాలయం చుట్టూ సెక్రటరియట్ దగ్గరికి, లేకపోతే అధికారుల దగ్గరికి, మీ ఎమ్మెల్యేల దగ్గరికి అంటే బెచ్చం ఎత్తుకుంటాకి వెళ్ళినప్పుడు తిరిగినట్టుగా తిరగాల్సినటువంటి, అంటే పేదలు, సామాన్యులు, ఈ రాష్ట్ర ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి వైద్యాన్ని మీరు ఎంత దిగజార్చిన పరిస్థితి. ఇవాళ సామాన్యులందరూ బతకాలంటే, రోగం తగ్గించుకోవాలంటే, బతికి బట్ట కట్టాలంటే మీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మీ అధికారుల దగ్గరికి దేహి అని తిరగాల్సినటువంటి కర్మ మీ ప్రభుత్వం వల్ల పట్టిందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. నా మాట అక్కర్లా, మీ పిఠాపురం ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ బహిరంగంగా చెప్తున్నాడు కదా. చెప్తున్నారా చెప్పట్లేదా?